గత 20 రోజుల క్రితం జరిగిన అమానుషమైన సంఘటన వెంటనే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ని అరెస్ట్ చేయాలి. అయితే ముఖ్యంగా పాత్రికేయ అన్నదానం అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గరికెన్పాడు గ్రామం గురించి జరిగిన సంఘటన గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కదిలింది. అసలు ఏం జరిగిందంటే, గరికెన్పాడు నివాసి అయిన తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు అదే గ్రామం చెందిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతని దగ్గర ఈయన ఒక ట్రాక్టర్ డ్రైవర్ కింద వర్క్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరిగినాయి. అదే విధంగా లక్ష్మీనాయుడు భార్య ఎవరైతే ఉన్నారో అతని మీద ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లైంగిక వేధింపులు, అలాగే వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. అక్కడ ఇద్దరికి గొడవ మొదలైంది. లక్ష్మీనాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సదరు సిఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఇద్దరు పిలిచారు, ఇది కరెక్ట్ కాదు అనేసి సర్టిఫికేట్ పంపించారు. అయినా సరే ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే, అక్టోబర్ 2 దసరా పండుగ రోజున తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళ తమ్ముడు పవన్, వాళ్ళ తమ్ముడు భార్గవ్ బైక్ మీద వెళ్తున్నారు. ఈ సైకో గారు ఏం చేశాడంటే, ఇతనికి ఒక ఫార్చునర్ కారు ఉంది, దానితో బలవంతంగా ఆ వెహికల్ ని ఎవరైతే వెళ్తున్నారో బైక్ ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టినాక లక్ష్మీనాయుడు పడిపోయినాక అతని మీద 3 రౌండ్లు తొక్కి 3 రౌండ్లు తొక్కించడానికి చనిపోయాడు. అదే విధంగా భార్గవ్, పవన్ వీళ్ళిద్దరిని రాడ్తో తీసి కలిపి కొట్టాడు. ఈయన కూడా చంపబోతుంటే పక్కన రైతుల పొలాల్లో ఉన్న రైతులు పరిగెత్తి రావడం వల్ల వీడు పారిపోయాడు. ఇది జరిగిన సంగతి. ఈ లోపల ఏంటంటే, మేము 18వ తారీఖున రాధారంగ రాయల్ అసోసియేషన్ దగ్గర మేము ఎవరైతే బాధ్యతలు ఉదయ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శడానికి వెళ్ళాం. పవన్, భార్గవ్ని అడిగాం, అసలు ఏంటి బాబు పరిస్థితి అంటే, మా వదిన్ని ఉండి బలవంతంగా ఏడిపిస్తున్నాడు. రెండోది వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ బైక్ మీద పెట్టుకున్నాడంట. వినాయక చవితి రోజున రంగా గారి సాంగ్ ఏముంటే అక్కడి నుంచి చదవమని అని చెప్పాడు. ఈ రకంగా సమస్య వాళ్ళిద్దరిని మేము చూసినాక చెల్లించిపోయాం. ఎలాగైనా సరే సమస్య పరిష్కరించాలని వెళ్తే టీడీపీ కార్యాలయంలో ఆ రోజు రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు జనవాణి ఉన్నారని చెప్పి తెలిసింది. మేము హుటాహుటిన మొత్తం అందరం కలిసి జనవాణికి వెళ్ళాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం, విన్నవించాం. సార్, ఇది మీ నోటీస్ లో లేకోకుండా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 2 తారీఖున జరిగింది, 14వ తారీఖు వరకు కనీసం బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా లోకల్ స్టేషన్ ఎస్ఐకి, సిఐకి దీన్ని యాక్సిడెంట్ కేసు కింద కన్వర్ట్ చేయమని వచ్చారని చెప్పాం. సార్, కాపునీళ్ళు అంత అన్యాయంగా చంపేస్తున్నారు సార్ అని చెప్తే ఆయన వెంటనే పక్కన ఉన్న పిఎస్ని పిలిచి ఇది ఫైల్ అర్జెంట్ గా నా టేబుల్ మీద ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది. సరే మేము ఇచ్చాము. ఇచ్చినాక మేమేమనుకున్నాం అంటే, సార్ ముఖ్యమంత్రి గారు చెప్పాం కదా 2 రోజులతో 3 రోజులు దివాళీ 19 త్వరలో స్పందిస్తారేమో అనుకున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాతి అంతా సార్ ధన్యవాదం చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్ గా హోంమంత్రి గారిని తెచ్చి కమిటీ చేసి భర్తతో ఆ కుటుంబానికి చుట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉంటారని చెప్పారు. కాబట్టి సార్ మీకు యావత్ మా కాపు జాతి ధన్యవాదం సార్ అందుకే కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో చాలా మంది మా కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంట. ఏమయ్యా ఆంబోతు రాంబాబు
మీకు తెలిసి ఉంటుంది ఊళ్ళలో రాంబోత్ అని చెప్పి స్టాండ్ పెట్టారు. అలాగే ఇలా కాపు జాతిలో ఆ పేరునని కానీ దీన్ని రాంబోత్ అని చెప్పి స్టాండ్ తెలిసాం. దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్థాయి కాదు. ఆయన ఒక జనసేన అధినేత, అన్ని కులాలు కలవే జనసేన. దయచేసి కాపు ముద్ర మాట్లాడితే పవన్ కళ్యాణ్ చేయకండి. రెండోది ఏంటంటే ఐక్యత అని చెప్పి మొత్తం వచ్చినా మాట్లాడుతున్నారు. కాపుల్లో ఐక్యత ఏంటంటే 2019 చూపించాం, 2024 చూపించాం. సార్ చంద్రబాబు నాయుడు గారికి అప్డేట్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అండి. ఇలాంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, ఇలాంటి తుమ్మల తిరుమచెట్టి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రతి ఒక నెల్లూరులోనే కాదు సార్, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో కూడా ఇలాంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ గారి వల్ల మా ఊళ్ళు బలవుతున్నారు సార్. దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్ష ఏ విధంగా ఉండాలంటే మళ్ళీ ఇంకోసారి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి లాంటి వాళ్ళు కాపులు వేసి కన్నెత్తిపోతే ఏమవుతుందో శిక్ష అంత బలవంతంగా ఉండాలి సార్. అదే మేము కోరుకున్నాం సార్. ఇది చేసి పెట్టండి, మేము మీ గుండెల్లో పెట్టుకుంటూ ఉంటాం. అదే విధంగా కాపులు వర్సెస్ కూటమి, కాపులు వర్సెస్ కూటమి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కాపులు ఎప్పుడు కూటమితోనే ఉంటాం. దయచేసి పార్టీల పరంగా ఎత్తట్లేదు. ఇప్పుడు మా ఊరు కొంతమంది సన్యాసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లోపల ఒకరు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ చెప్తేనే కదా మీరందరూ ఈరోజు మీ సీట్లను చినిగిపోయినాయి. దయచేసి ఎవరు కాపులు కూడా ఇప్పుడైతే ఎవరైతే స్పందించారో ఇదే ఐక్యతతో వెళ్ళాం. మనకి ఏం కావాలన్నా సరే అడిగి సాధించుకుందాం. అంతేగా నా చేయకూడదని గవర్నమెంట్ మొత్తం ప్లీజ్. నా కుల బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాయలసైన ఈశ్వరు. నేను సీనియర్ జర్నలిస్ట్ అండి. 23 సంవత్సరాల ఆంధ్రజ్యోతిలో రాయలసీమ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. అయితే ఇక్కడ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మా బాలాజీ కొద్దిగా వివరించాడు. కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, దారకానిపాడు 2వ తారీఖున అత్యంత పాశవికంగా జరిగిన మారణ కాండని 7వ తారీఖు వరకు బాహ్య ప్రపంచానికి తెలియదండి. ఇన్క్లూడింగ్ మీడియా వాళ్ళు కూడా ఆ సమస్యను బయటికి తీసుకురావడానికి వెనకడిగేశారు. దీనికి కారణం ఏంటి? 8వ తారీఖున విజయవాడ నుంచి మేము కొంతమంది కుల నాయకులు కలిసి ఆ ప్రదేశాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించి విషయం కనుక్కుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే తన సొంత కులం అని చెప్పి చనిపోయిన వ్యక్తి తప్పు లేకపోయినా చంపిన వ్యక్తికి సపోర్ట్ గా జరిగిన హత్యని యాక్సిడెంట్ గా చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు మేము ఆ దాడిలో గాయపడిన లక్ష్మీనాయుడు బ్రదర్స్ ని సందర్శించి చూసి పరామర్శించి తరువాత మన గాదే బాలాజీ గారు, నేను ఇంకా మిగతా సోదరులందరం కలిసి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి 18వ తారీఖు వరకు ఆయన దృష్టిలో లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది నమ్మచ్చా నమ్మకపోవడం అన్నది పక్కన పెడితే ఆయన స్పందించిన తీరుకు మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. పుట్టిన ఆణిముత్యం కనుక ఈ కూటమి ప్రభుత్వం ఎంత త్వరగా ఆ సమస్య లక్ష్మీనాయుడు యొక్క సమస్యని త్వరగా తీర్చి ఆ బాధితులకు న్యాయం చేయాలని ఈ పత్రికా ముఖంగా అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. వ్యాప్తంగా గత 20 రోజులుగా సంచలనం సృష్టించినటువంటి తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు యొక్క హత్య ఏదైతే అమానవీయ కోణంలో మరి ఒక బైక్ మీద 3 ప్రయాణం చేస్తుంటే ఎంతో దారుణంగా, ఎంతో పాశవికంగా మరి అతన్ని కారుతో తొక్కించి 3 సార్లు కారుతో తొక్కించి ప్రాణం తీయాలన్న ఆలోచన చేసినటువంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ, మరి ఏదైతే 20 రోజులుగా మరి దాగుడు మూతలాడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏదైతే మా సోదరులు రాధారంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాలి బాలాజీ గారు, ఆయన టీం ఈశ్వరరావు గారు, ఆయన టీం అందరూ కలిసి మరి ఆ దృశ్యాన్ని అక్కడ కళ్ళ కట్టినట్టు చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియచేయడమే కాకుండా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావడం అనేది తీసుకొచ్చి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టడం అనేది చాలా యావత్ కాపు జాతి అందరూ కూడా గాది బాలాజీ గారిని హర్షించాల్సినటువంటి అంశం. మరి ఖచ్చితంగా
ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సంఘటన దృష్టిలోకి వచ్చిన వెంటనే మరి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అక్కడికి పంపించడం జరిగింది. అంతేకాకుండా కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. మరి ఏదైతే గాది బాలాజీ గారు ఆ విషయాన్ని తెలియజేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక త్రిసభ్య కమిటీ ఒకటి వేసి హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా అక్కడికి వెళ్లి హోమ్ మినిస్టర్ గారు అలాగే నా మంత్రి నారాయణ గారు మా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్లి దానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదికని సమర్పించమని వాళ్ళకి ఆర్డర్ వేయడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడికి వెళ్లి ఆ విషయం గురించి కూలంకుషంగా నివేదిక తయారు చేసి మరి ఎవరైతే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టడానికి ముందుకు రావడంతో ఆవిడను కూడా మనస్ఫూర్తిగా మేమందరం కాపు చేత తరపున ఆవిడను కూడా మేమందరం మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే ఈ దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషులకు సంబంధించి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. మరి మరొకళ్ళు ఏదైతే ఈ క్యాష్ ఫీలింగ్ తో కానివ్వండి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ గ్రెడ్జెస్ తో ఒక మనిషి యొక్క ప్రాణం తీసే దిశగా చర్యలు చేపట్టేదంతా ఆలోచన చేసే విధంగా ఏ ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండే విధంగా వాళ్ళకి దోషులకు కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సంఘటనని వెలుగులోకి తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేసే దిశగా కృషి చేసినటువంటి రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరు గాది బాలాజీ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ